మనకి గడిమ టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది వెరైటీ రెసిపీ అండి. సగ్గుబియ్యంతోటి ఒక కప్పు సబ్బు తీసుకుని 2 గంటల ముందు 1-2 సార్లు కడుక్కుని నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాను, దీన్ని కూడా వేయించుకొని చల్లారనివ్వాలి. వేయించుకొని చల్లారనిచ్చి ఈలోపు దీనికి కావాల్సింది ఒక బంగాళదుంప, 2 పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టండి, లేకపోతే 2 సరిపోయి, నేను వేసిన 2 సరిపోయి కావండి. కారం తినబడితే ఇంకోటి వేసుకోవచ్చు. వేసుకుని బంగాళదుంప, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే నిమ్మకాయ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ పల్లీలని చల్లారనిచ్చి దీన్ని పొట్టు తీసి రెడీ చేసుకోవాలి. తర్వాత ఈలోపు ఈ సగ్గుబియ్యం కూడా నానితే కనుక వాటిని చెక్ చేసుకుని మెత్తగా చెక్ చేసుకుని స్టాండ్ వేసి వడగొట్టుకోవాలండి. వడగొట్టుకుని బాండీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోనే జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, అవి చిటపటలాడుతుండగా ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిగా చిటపటలాడే వేయించి దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని దానికి రుచి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు మనం రెడీగా ఉన్న పల్లీలు కూడా ఒకసారి కచ్చాపచ్చగా చిన్న రోట్లో దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసుకుని పలుసుకుండా తిప్పుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇది 2 మినిట్స్ కొద్దిగా మగ్గనివ్వాలి, పచ్చి వాసన ఇది పోయే వరకు మగ్గనివ్వాలి. తర్వాత ఇది చూసారు కదా, ఇలా వీటిని దంచుకొని నేను రెడీ చేసుకుని లేకపోతే మిక్సీ జార్లో పలుసుకుండా వేసుకోవచ్చండి. ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం ఈ స్ట్రైనర్లో వేసిన సగ్గుబియ్యాన్ని ఈ చెక్ చేసి బంగాళదుంప ఉడికిన తర్వాత స్ట్రైనర్ వేసిన సగ్గుబియ్యాన్ని కూడా వేసి అడికి పైకి కలిపి దాన్ని ఒక 2 మినిట్స్ కొద్దిగా మగ్గనివ్వాలి. ఏంటంటే ఇది నేను చెప్పేవన్నీ కూడా సింపుల్గా అయిపోయి ఈజీగా అయిపోయింది. జాబ్ హోల్స్కి, కొత్తగా నేర్చుకోవడానికి, బ్యాచులర్స్కి ఉపయోగపడే రెసిపీస్ అండి. మీరు యూస్ చూసిన సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా కామెంట్ చేయమని చెప్పండి. అలాగే ఇది మగ్గిన తర్వాత దీన్ని మనం రెడీగా ఉంచుకొని ఈ పల్లీల పౌడర్ వేసి అడికి పైకి కలిపితే పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉంటుందండి. దీన్ని అప్పటికప్పుడు 5 మినిట్స్లో చేసుకుని రెసిపీ అండి. పిల్లల నుంచి పెద్ద వరకు లైక్ చేస్తారు. ఇది ఇలా ప్లేట్ తీసుకుని మీకు ఇష్టం అయితే లెమన్ పిండుకోవచ్చు, పిండుకుంటే బాగుండలేదంటే అలా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. నేను లెమన్ జ్యూస్ పిండానండి, చాలా టేస్ట్గా చాలా బాగుంది. ఒకసారి తినండి, మళ్ళీ చెబుతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.